అనంత టీవీకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు యాదగిరి పాశం గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మనం ఎలక్షన్స్ టైంలో ఉన్నాము. రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల ఎలక్షన్స్ అయినాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇంకా ఈ ఎలక్షన్స్ని మీరు దేంతో కంపేర్ చేస్తారు? ఎన్నికలంటే అవి నాగుల పంచమి లాంటివండి. నాగుల పంచమి ఏడాదికి ఒకసారి వస్తుంది, కానీ ఇది 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. కానీ 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి లేదు. మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లు మనం చూసినాము, మళ్ళీ పార్లమెంట్ వస్తున్నాయి చూసినాము, మళ్ళీ 4 రోజులు అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఆ తర్వాత గ్రామ పంచాయతీ, దానికంటే ముందో తర్వాతనో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇది ఏటా వచ్చే నాగుల పంచమి లాంటిది. ఎందుకు నాగుల పంచమితో పోలుస్తున్నామంటే ఇది ఓట్ల పంచమి అనాలి. ఏం జరుగుతుందంటే నాగుల పంచమి రోజు మనం అందరం నాగపూజ చేయాలి. చేయడం కోసం పుట్ట దగ్గరికి వెళ్తాం, కుంకుమ చల్లుతాం, అగరబత్తులు వెలిగిస్తాము, హారతి ఇస్తాము, తీర్థం పోస్తాము, పాలు పోస్తాము, దండం పెడతాము, కోరికలు కోరుకుంటాము, వస్తాం. మర్నాడు మన ఇంటికి పాము వచ్చిందనుకోండి, ఏం చేస్తారు మీరు? రాళ్ళతో కొడతారు, కర్రలతో కొడతారు, చంపేస్తారు దాన్ని. ఓట్లు కూడా అంతే. ఓటర్ దగ్గరికి వెళ్తాడు రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్తారు, దండం పెడతారు, మొక్కుతారు, తీర్థం కూడా పోస్తారు. తీర్థం అంటే మందని కూడా కావచ్చు, కట్నం కూడా ఇస్తారు, హారతి ఇస్తారు, దండం పెడతారు, వచ్చేస్తారు. మర్నాడు ఎన్నికైన తర్వాత ఓటర్ వచ్చినాడు అనుకోండి, సెక్యూరిటీ అంతా కొట్టిస్తారు. తనరా పంపించరా, కొట్టరా అని చెప్తారు, లాఠీలు చెప్తారు సెక్యూరిటీ వాళ్ళు. అందుకని ఏంటంటే ఓటర్లు నాయకుల దృష్టిలో నాగుబాములకు పుట్ట పాలు పోసినట్టు పోయాలి, మర్నాడు కనిపిస్తే కొట్టాలి. ఇది నాగపూజ మహిమ. మనం కూడా చూపించాలి కదా. మరి జనం కూడా నాగుబాములాగా బుసన్న కొట్టాలి. బుస కూడా కొట్టట్లేదు. బుద్ధుడు చెప్పినట్టు కాటేయకపోతే కాటేయకపోయినారు, బుసన్న కొట్టాలి కదా. బుస కొట్టినా కూడా జనం జైలు పెట్టేట్టున్నారు. అందుకని జనానికి చెప్పాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా కావచ్చు, గెలిచినోడు కావచ్చు, ఓడినోడు కావచ్చు, వాళ్ళందరూ ప్రవృత్తి ఒకే రకంగా ఉంటుంది, మానసిక స్థితి కూడా ఒకే రకంగా ఉంటుంది. అందుకని మనం బుసగొట్టమని నేర్చుకోవాలి. కాటేయాలకు పిలిచిన పని లేదు, బుసగొట్టడం నేర్చుకోవాలి. ఆ బుసలు కూడా అందరు కలిసి ఉమ్మడిగా కొట్టాలి. పర్ఫెక్ట్ అనాలిసిస్ అనిపిస్తుంది. రీసెంట్ మనం చూసాము, ఒక అతను ఎమ్మెల్యేని చంపదెబ్బ కొట్టాడు. వాళ్ళు చేసిన ఆ పనికి అతను రియాక్ట్ అయ్యాడు, జస్ట్ ఓటర్. అలా వచ్చినప్పుడే జనాల్లో చైతన్యం వస్తుంది. సో పర్ఫెక్ట్ అనాలజీ ఇచ్చారు. అదే లైన్స్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు ఉన్నవాళ్ళు, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి. ఆ ప్రజాసేవ చేసే క్రమంలో ఈ కొట్లాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళందరికీ మీరు చెప్పే సందేశం ఏంటి? రాజకీయ నాయకులు ప్రజాసేవ పేరుతో వస్తారు. నిజానికి ప్రజాసేవ కాదు వాళ్ళు చేసేది, వాళ్ళ సొంత లాభాల కోసం వస్తారు. ప్రజాసేవ చేస్తే పోటీ పడండి. మీరు రోడ్లు ఉడ్చాలనుకోండి, రోడ్లు ఉడ్చాలంటే చీపురు బట్టలు తీసుకోండి, పార తీసుకోండి, రోడ్లు ఉడ్చండి, పోటీ పడండి. ఎవరు వద్దంటారు మిమ్మల్ని? ఎప్పుడు మీకు సమస్య వస్తుందంటే ఒక దుకాణం మీద పడి లూటు చేయాలి, వాడు చేస్తే నేను కూడా చేయాలి కదా, అప్పుడు మీకు సమస్య వస్తుంది అనుకుంటారు. లూటీ చేసే విషయంలో అయితే లాఠీలు లేపాల్సి వస్తుంది. మామూలుగా సేవ చేసే విషయంలో పోటీ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. బోల్డ్ అనే అవకాశం లేదు. మనకి ఎంత వస్తే అంత ఉంటుంది. మీరు 100 మంది వస్తే 1000 మందికి పని ఉంది, 1000 మంది వస్తే 10,000 మందికి పని ఉంది. సేవ చేయాలంటే ఏం చేయాలి? ఎన్నికయ్యేవాడు కానీ ఎన్నిక కానివాడు కానీ. రామ్ మనోహర్ లోహియా గారు చక్కగా చెప్పారు. ఆయన రామ్ మనోహర్ లోహియా అంటే ఇప్పుడు ములాయం సింగ్ గురువు, ఆయన లాలూ ప్రసాద్ గురువు, నితీష్ కుమార్ గురువు, కర్పూరి ఠాకూర్ గురువు. ఆయన ఏం చెప్పినాడంటే రాజకీయ నాయకులు సమాజంలో అత్యంత చైతన్యవంతమైన వాళ్ళు. అన్ని విషయాలు తెలుసు. కోర్టు ఎట్లా పనిచేస్తుందో తెలుసు, వాళ్ళకు ఆఫీసర్ ఎట్లా పనిచేస్తాయో తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లుంటారో తెలుసు, రాజకీయ నాయకులు ఎట్లుంటారో తెలుసు, కార్యకర్తలకు అన్ని చోట్ల తిరుగుతారు కదా వాళ్ళు. మార్కెట్ ఎట్లా ఉంటుందో తెలుసు, విదేశాల్లో ఎట్లా ఉంటుందో తెలుసు. మీరు అంత చైతన్యవంతమైన వాళ్ళు, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి కదా ఒకటి. రెండవది ఆయన ఏం చెప్పాయంటే ఓటు అడిగే నైతిక హక్కు ఎవరికి ఉంటుందంటే ఏ రాజకీయ పార్టీ నాయకునికైనా. పౌడా జైల్ ఔర్ ఓట్ అన్నాడు. పౌడా అంటే పార పట్టుకొని ఊరికి సేవ చేయి అంటే అర్థం ఏంటంటే రోడ్డు ఉందండి, రోడ్డు మీద గుంతలు పడ్డాయండి, గుంత ఎదురు కాగానే స్కూటర్ వాడు తప్పించుకొని పక్క జరుగుతాడు, వెనక నుంచి కారు వస్తుంది, వాడు తెలియదు వీడు గుంత ఉందనేది, వీడు జరుగుతాడని కూడా సడన్గా పక్క జరుగుతాడు, గుంతలో పడితే దెబ్బ తాకుతుందని, వాడు తగులుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, వీడు జైలుకి పోతాడు, వాడు ఆసుపత్రికి పోతాడు, వీడు జైలుకి పోతాడు. అదే చైతన్యవంతమైన ఏం చేయాలి? నువ్వు ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్కి కానీ పోయి ఆ గుంతలు పూడ్చమని చెప్పినావా? ఎప్పుడు చెప్పలేదు కదా, నీ మొహానికి చెప్పలేదు. చెప్తే కూడా అక్కడ ఎవరు ఉండకపోవచ్చు. నువ్వు పారబట్టు, మట్టి తీసుకొచ్చి అందులో పోయి 4 తట్టల మట్టి పోయి, యాక్సిడెంట్ జరగదు కదా. చేయాలి. అక్కడ చెత్త కుప్ప ఉంది, పెంట ఉంది, దాని మీద దోమలెన్నో ముసురుతున్నాయి, బ్యాక్టీరియా పెరుగుతుంది, రోగాలు వస్తున్నాయి. 4 మట్టి తెచ్చి చాలు, దాని మీద దోమలు రావు, వెళ్ళిపోతాయి. లేదా మురిక్కాలు ఉంది, మురిక్కాలలో చెత్త పెరిగిపోయింది, దానివల్ల దుర్గంధం వస్తుంది, నీరు నిలిచినది, దుర్గంధం వస్తుంది, దోమలు వ్యాపిస్తున్నాయి, మలేరియా వ్యాపిస్తుంది. దాంట్లో పారబట్టి గీకేసాయి, నీళ్ళు వెళ్ళిపోతాయి, వాసన పోతుంది, మలేరియా పోతుంది, దుర్గంధం పోతుంది, బ్యాక్టీరియా పోతుంది. ఆ పని ఎందుకు చేయవు నువ్వు?
అందుకని ఆయన ఏం చెప్పినంటే పారబట్టుకుని సేవ చెయ్యి, వానికే ఓటు అడిగే హక్కు ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడు చేస్తున్నాడా? ఎవడు చేయట్లేదు. పారబట్టుకుంటే కొన్ని పనులు కావండి. అంటే ఆసుపత్రి కట్టాలి, పాఠశాల కట్టాలి, వంతెన వేయాలి. పారబట్టుకుంటే ఎట్లా అవుతాయి? కావు కదా. అప్పుడు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద ఆందోళన చేసి జైలుకు పోయిరా. ప్రజల కోసం జైలుకు పోయి వచ్చిన వానికే ఓటు అడిగే హక్కు ఉంటుంది, నైతిక హక్కు. పారబట్టిన వానికి, ప్రజల కోసం జైలుకు పోయి వచ్చిన వానికి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంటుంది. తక్కిన వాళ్ళకి ఏ హక్కు ఉండదు. నువ్వు ప్రజల కోసం ఏం చేయాలి? ఎందుకు వేయాలి? నేను చేసినావా ప్రజల కోసం? నీ గురించి మాకు ఏమైనా తెలుసా? నీ గురించి మాకు తెలిసి ఉండాలి కదా, నీకు నైతిక హక్కు ఉండాలి కదా, మాకు కూడా నీ సంగతి తెలియాలి కదా. ఏం చేసినావు? ఎఫ్ఐఆర్ తీసుకురా. నువ్వు ప్రజల కోసం ఆందోళన చేసినావు, ఎఫ్ఐఆర్ తీసుకురా. జైలు సర్టిఫికేట్ తీసుకురా జైలు దగ్గర నుంచి. కానీ ఇదో నాకు కన్విక్షన్ వచ్చిందండి, చూడండి నేను మీకోసం పనిచేసినాడు చెప్పాలి కదా. ఎవడని చెప్తున్నాడా? ప్రజల కోసం చేసే ఆ క్రమంలో అలా అయితే ఓకే, కానీ ఈ సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్, రాజకీయాల్లో లాంగ్ టైం ఉండి బాగా సంపాదించేసి అక్రమంగా అవ్వచ్చు, అలా ఎక్కువ సంపాదించి అలా ఈడీ, ఈ సిఐడి కేసులు పడతామని అలా వెళ్తున్నారు లోపలికి. దానికి మీరు చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఏడీఆర్ వాళ్ళు చాలా చెప్పారు. ప్రశాంత్ భూషణ్ కూడా చాలా చెప్పినాడు పరిశోధన చేసి. ఎంపీల్లో సగం మంది, 46-47% మంది నేరస్తులు ఉన్నారు. రకరకాల కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. బ్యాంకులు ముంచిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, ఒకటి కాదు రకరకాల కేసులు. కాగ్నిజిబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజిబుల్ కాదు, అంత చేసిన నేరస్తులు ఉన్నారు. అందుకని హైదరాబాద్లో ఏం చెప్తారు? సియాసత్ అంటే రాజకీయం. సియాసత్ కమానే రాజకీయం అనగా చోర్ బద్మాషోంకి బారాత్, దొంగలు దుర్మార్గుల ఊరేగింపది. సంఘం కాదు, దొంగలు దుర్మార్గుల జమాత్ కాదు, సంఘం కాదు, ఊరేగింపే. 30 మందిని చంపినాడు గుర్రం మీద, 50 మందిని చంపినాడు ఒంటి మీద. వీళ్ళిద్దరు వేస్ట్ అండి. నేను 100 మందిని చంపినాడు ఏనుగు మీద ఊరేగుతుంటాడు. వానికి టికెట్ ఇవ్వడానికి అన్ని పార్టీలు పోటీ పడతాయి. నా పార్టీ టికెట్ తీసుకో, నా పార్టీ టికెట్ తీసుకొని. అట్లా తయారైంది. దొంగలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, దొంగలే రాజకీయాల్లో ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు సేవ చేస్తారు? కూలి పనులు చేయించబోయా, అది కూడా చేయరు వాళ్ళు. ప్రజాసేవ చేయడం లేదు వాళ్ళకు, దొంగ పనులే చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఒక దొంగ పని కాదు, రాజకీయాలకు వస్తున్నారంటేనే దొంగ పనులు చేయడానికి వస్తున్నారు, ప్రజలను ముంచడానికి వస్తున్నారు. అందుకని ఎవడన్నా మొన్న కరోనా వచ్చింది, ఏ రాజకీయ నాయకుడు ప్రజల దగ్గర పోయినాడా? పోలేదు కదా. పోయి అడగాలి కదా. ఊర్లు పోతున్నాయి, ఎవడు అడిగాడు? ఇప్పుడు 5 లక్షల మంది ఒరిస్సా లేబర్ వచ్చి పెద్దపల్లిలో పనిచేస్తున్నారు. భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు ఇటుకంబట్టిల్లో. అక్కడికి ఎవడు ఏ రాజకీయ నాయకుడు పోతాడా? పోడు. కరీంనగర్ జిల్లాలో మొత్తం కొండలని మాయం చేసినారు రాజకీయ నాయకులే. గ్రానైట్ మాఫియా, ట్యాన్ బ్రౌన్ ఉంటుంది చైనాలో, అమెరికాలో చాలా గిరాకీ ఉంటుంది దానికి. కొండలని కొట్టేసినారు. వర్షం ఎట్లా పడుద్ది? ఎవరిని అడిగాడా? నేరల్లోనే ఇసుక లారీల కింద 32 మంది చచ్చిపోయినారు ఇసుక లారీల కింద పడి. ఎవరు మాట్లాడినాడు? మొత్తం నేరస్తులే కదా, ఒక్కడికి స్పందన ఉండదు. జనం వాడు మాట్లాడు, జనం సమస్యలు వస్తే కూడా మాట్లాడు, కళ్ళు మూసుకుంటాడు వాడు. ప్రజాసేవ చేయడం పక్కన పెట్టి అక్కడ కూడా ప్రశ్నించాడు. వాడు ఏం మాట్లాడు, నోరు ఇప్పటివాడు. ఆఖరికి కొండలను కొట్టేస్తే, కొండగట్టు, కరీంనగర్ జిల్లా కొండగట్టు హనుమంతుడు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, లక్షల మంది వస్తారు జాతరకు. కానీ ఆ కొండ కొట్టేస్తే బస్సు రూట్ మారిస్తే పైకి వెళ్ళి కొండ కింది దిగుతూ బస్సు కింద పడ్డది. 65 మంది చచ్చిపోయినారు. ఏ రాజకీయ నాయకుడు పోయినాడు? 65 మంది చచ్చిపోతే బస్సులో ఒక్క రాజకీయ నాయకుడు పోయినాడా? ఎవడు పోలేదు. దేశమంతా ఇదే పరిస్థితి. 9 నదులు ఉన్నాయండి శ్రీకాకుళం జిల్లాలో. 9 నదులు ఎవడు మాట్లాడినాడు? ఎంత దరిద్రం ఉంది అక్కడ. దేశమంతా ఎందుకు వలసపోతున్నారు? మహబూబ్నగర్ జిల్లా ఉంది, 2 నదుల మధ్య కదా కృష్ణా తుంగభద్ర నది. బంగారం పండాలి, అడవులు, అద్భుతమైన అడవులు ఉన్నాయి నల్లమల. ఎవడు మాట్లాడుతున్నాడు? ఆదిలాబాద్ జిల్లా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 5 నదులు ఉన్నాయండి. గోదావరి, ప్రాణహిత, పెన్గంగ, కడెం, వరదా నది. అది 14 వాగులు, నల్లవాగు, సలివాగు, శుద్ధవాగు, పెద్దవాగు, వట్టివాగు, స్వర్ణవాగు, సాత్నాలవాగు, సాత్పురవాగు, తాటితో, ఇన్ని నదులు ఉన్నాయి. 8 జలపాతాలు ఉన్నాయి అక్కడ. అపారమైన జల సంపద, ఖనిజ సంపద, వెరీ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ ఆఫ్ ఎనిమల్ స్పీసీస్, ప్లాంట్ స్పీసీస్, కల్చరల్ స్పీసీస్, హ్యూమన్ స్పీసీస్. హ్యూమన్ స్పీసీస్ అంటే ఏంటి? హ్యూమన్స్ అంటే అక్కడ గోండు ఉన్నాడు, రాజాగోండు, తోటి, ఆంద్, నాయకపోడు, కొలాం, మథుర, పూజారి ప్రధాన్, లంబాడి, ఇంతమంది ఉండి మళ్ళీ మహారాష్ట్రన్స్, తెలుగు వాళ్ళు, బార్డర్స్ కదా, డిఫరెంట్ స్కిల్ సెట్స్ చాలా ఉన్నాయి కదా. మరి ఏం చేశారు వాళ్ళ దగ్గర? ఎక్కడ ఏం జరుగుతుంది? లేదు కదా. ఇప్పుడు మనకున్న రాజకీయ నాయకులు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే, ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉండి ప్రాంతం మీద కానీ, ప్రజల మీద కానీ, లేదంటే పర్టికులర్ సెక్టార్ ఆఫ్ పీపుల్ అండ్ దేర్ స్కిల్ సెట్, వాళ్ళని కరెక్ట్గా యూజ్ చేసుకొని ఎకానమీకి ఎలా యూజ్ అవుద్ది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే అంత నాలెడ్జ్ కానీ, ఆ టైప్ ఆఫ్ వే ఆఫ్ థింకింగ్ మన ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో ఉందంటారా? లేదండి. వాళ్ళందరూ ఎస్సీలు. ఎస్సీలు అంటే తెలుసా? షెడ్యూల్డ్ కాస్ట్ కాదు, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఎస్సీలే. ఎస్సీలు అంటే సెల్ఫ్ సెంటర్డ్,
తమ చుట్టే తాము తిరుగుతారు, ప్రపంచం తమ చుట్టే తిరగాలి అంతే తప్ప ప్రజల చుట్టూ తిరగరు వాళ్ళు. ప్రజలు పీపుల్ సెంట్రిక్ ఉండాలి కదా, నువ్వు సెల్ఫ్ సెంట్రిక్ ఉన్నావు. నువ్వు సెల్ఫ్ సెంట్రిక్ ఉంటే ఎట్లా న్యాయం అవుతుంది? సెల్ఫ్ సెంటర్డ్ కదా, పీపుల్స్ పీసీగా ఉండాలి. పీపీసీ ఎస్సీ కాదు, పీసీగా ఉండాలి, పీపుల్ సెంట్రిక్ ఉండాలి. పీపుల్ సెంట్రిక్గా లేరు కదా, సెల్ఫ్ సెంట్రిక్గా ఉన్నంతకాలం, సెల్ఫ్ సెంటర్డ్ ఉన్నంతకాలం ఇట్లా దరిద్రం ఉంటుంది. అందుకనే మనము చేయాల్సింది ఏంటంటే, ఆఖరి కార్ల్ మార్క్స్ కూడా అన్నాడు, ఏ ఫిలాసఫర్స్ హావ్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్ ఇన్ వేరియస్ వేస్. రకరకాల పద్ధతుల్లో ప్రపంచాన్ని వ్యాఖ్యానించారు తత్వవేత్తలు. దానివల్ల లాభం ఏంటి? ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ది వరల్డ్. ప్రపంచాన్ని ఎట్లా మార్చాలి, అది మనం చెప్పలేదు. కార్ల్ మార్క్స్ గారు ఎప్పుడో 180 ఏళ్ల క్రితం చెప్పినాడు. మరి అది మనం ఇప్పుడు చేస్తున్నామా? చేయట్లేదు కదా. వాళ్ళని వ్యాఖ్యానించేం లాభం? వీడు దొంగ, వాడు దొంగ, వాడు లంగా, వాడు లఫంగా, వాడు చెప్తే మనకి ఏం లాభం? వీడు బద్మాషి, వీడు బేకూఫ్ అని చెప్తే ఏం లాభం? మనం వాళ్ళని ఎట్లా మారుస్తాం? చదువుకున్న వాళ్ళు చేయాలి. పక్కన వాళ్ళని దూషిస్తే మన తప్పులు కవర్ అవుతాయి అనే ప్రక్రియలో అది కావాలనే. అది ఏంటంటే పక్క వాళ్ళని దూషించేటప్పుడు ఊరికే డ్రామా చేస్తారు, వాళ్ళు తగాదా పడుతున్నట్టే చేయాలి. కానీ వాళ్ళందరూ లోపల కలిసే ఉంటారు. సాయంత్రం పూట పగటి పూట కొట్టుకున్నట్టు చేస్తారు, రాత్రి కూడా మందు కలిసే కొడతారు. అక్కడ చీర్స్ అక్కడ గ్లాసులు గుద్దుకుంటాయి. అక్కడ టోస్టింగ్ కదా. రాజకీయం అంటే ఏంది? టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫెటైంగ్ ఆక్యుపేషన్. FET ఫెటే, విందు మందు వినోదం ఏమి లేదు. వాడు తగాదా అనేది మిలీజులీ కుస్తీ, WWF షో, అది వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ తనుకున్నట్టు ఉంటుంది. ఏమి లేదు, తగాదా అనేది వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అండి షో. అది చేంజెస్ ఏమైనా వస్తే అంటే ఇప్పుడు పాలిటిక్స్ లో రావాలంటే మినిమం క్వాలిఫికేషన్ అండ్ క్రైటీరియా, దీని మీద చాలాసార్లు డిబేట్. క్వాలిఫికేషన్ అనేది ఎడ్యుకేషన్ ఎంత ఎక్కువ చదువుకుంటే అంత ఎక్కువ దొంగలు ఉన్నారు. నిజానికి మనం చూస్తున్నాం, చెంచులు, గోండులు, కోయలు ఎన్నికైనారు అనుకోండి, ఏం చేస్తారు? సీతక్క ఎన్నికైంది, పాపం కోయ ఆమెను మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సేవలో? చదువుకుంటే గొప్ప కాదు, ఆమె పెద్ద చదువుకోలేదు, కానీ ఎంత సేవ చేస్తుంది ఆమె? 24 గంటలు సేవ చేస్తుంది. నన్ను అడిగితే తెలంగాణలో, ఆంధ్రలో అన్నిటికంటే ఎక్కువ సేవాభావం ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆమెనే. తెలంగాణ ఆదివాసుల నుంచి ఎప్పుడు వచ్చినా సరే, చెంచులు, గోండులు, కోయల నుంచి వస్తే మంచి వాళ్ళు వస్తారు. చదువుకున్న దొంగలు. ఈ ల్యాండ్ గ్రాబ్ అంతా ఎవరు చేసినారు చెప్పండి? బ్యాంకులు ముంచిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఫోర్జరీలు చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? శాండ్ మాఫియా, మైన్ మాఫియా అంతా చదువుకున్న వాళ్ళే కదా. చదువుకున్న వాళ్ళు దొంగలు. మహాభారత కాలం నుంచి ఆచార్యులే దొంగలు. భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ. ఒక్కడే నోరిప్పినాడు అన్యాయం జరుగుతుంటే? నోరు కూడా ఇప్పలేదు కదా. ద్రౌపది దండం పెట్టినా ఇప్పలేదు కదా కౌరవుల సభలో. అందుకని చదువుకున్న వాళ్ళు అప్పటికిప్పటికి దొంగలు, చదువురాని అందరూ మంచోళ్ళే ఉన్నారు. అందుకని చదువు కాదు పెట్టాల్సింది. నువ్వు ప్రజాసేవ ఏం చేసినావు? బెత్తం పట్టుకొని బగల కొడుతూ అడగాలి, నువ్వేం చేసినావు, నీకు ఎందుకు ఓటేయాలరా అని ప్రతి ఎమ్మెల్యేని అడగాలి. ఎన్నికైన వాడిని కూడా అడగాలి. ఎన్నికైన వాడిని ఏం చేయాలి? రోజు సోషల్ ఐటింగ్ ఉండాలి. నువ్వు అసెంబ్లీ ఎన్నిసార్లు పోయినావు? ఎగ్గొడితే ఎందుకు ఎగ్గొట్టినావు? ఎన్ని కాల్ మోషన్స్ పెట్టినావు? ఎన్ని మెయిన్ క్వశ్చన్స్ అడిగినావు? ఎన్ని షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అడిగినావు? ఎన్ని మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఎన్ని రేస్ చేసినావు? ఎన్ని గంటలు డిబేట్లో పాల్గొన్నావు? ఏ ఇష్యూస్ మీరు పాల్గొన్నావు? ఏ సమస్యలకు పరిష్కారం రాబట్టినావు? నువ్వు సమాధానం రాబట్టాలి కదా, రాబట్టినావు. ఇవన్నీ సోషల్ ఐటింగ్. లేదనుకో, నువ్వు అసెంబ్లీకి పోలేదు. అసెంబ్లీ లేనప్పుడు ఏం చేసినావు? ఏ ఊరు తిరిగినావు? ఎవరి దగ్గరికి పోయినావు? ఎవరు చచ్చిపోతే పోయినావా? పెళ్ళికి పోయినావా? చావుకు పోయినావా? హాస్పిటల్ పోయినావా? వాడికి విద్య లేదు, అడ్మిషన్ దొరకట్లేదు. కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు కొరుగుతూ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ మోసం చేస్తూ ఉన్నాయి. నువ్వు పోయి అక్కడ అడ్డం నిలబడ్డావా? ప్రజల కోసం పోరాటం చేసినావా? వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించినావా? వాళ్ళకి వైద్యం ఇప్పించినావా? అడగాలి కదా ఎవడన్నా. సోషల్ ఐటింగ్ జరగాలి. సోషల్ ఐటింగ్ చేసేటప్పుడు ఎమ్మెల్యేని బోన్లో నిల్చోబెట్టి చేతులు కట్టుకుని నిలబడరా, ఎంపీని కూడా చేతులు కట్టుకుని నిలబడరా అని చెప్పి వాని బోన్లో నిల్చోబెట్టి, అరే నువ్వు నేల చూపులు చెప్పు, మేము ఛార్జెస్ పెడతాం, నీ మీద ఆరోపణలు పెడతాం, నువ్వు సమాధానం చెప్పు, నోరు మూసుకొని నేల చూపులు చూస్తూ సమాధానం చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీయాలి. ప్రజల కోర్టులోనే పెట్టాలి. అట్లా ప్రజలను తయారు చేయాలి. మరి మేధావులు చేయాలిగా, చేస్తున్నారా? ఇప్పుడు చేయాలి. అందుకనే చరిత్రను వ్యాఖ్యానించడం కాదు, చరిత్ర గతిని ఎట్లా మారుస్తారు అది చేస్తే అప్పుడు దేశంలో పరిష్కారం ఉంటుంది. లేకపోతే ఇంతే ఉంటుంది. దొంగల రాజ్యం, క్లెప్టోక్రసీ అంటారు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఎక్కడుంది డెమోక్రసీ? రూల్ బై పీపుల్ ఎక్కడుంది? రూల్ బై థీవ్సే ఉంది. అందరు దొంగలే ఉన్నారు కదా, మరి ఎక్కడుంది? అందుకని అమెరికాలో ఏముంది? కార్పొరేటోక్రసీ, కార్పొరేట్ కంపెనీల పరిపాలనే. ఎగ్జాన్, జెన్రాన్, ఫోర్డ్ పింటో అన్ని కంపెనీలు. అక్కడ కార్పొరేటోక్రసీ, ఇక్కడ క్లెప్టోక్రసీ లేదా ప్లూటోక్రసీ. ప్లూటోక్రసీ రూల్ బై ది రిచ్. ధనస్వామి, ధనతంత్రం, చోరతంత్రం, ప్రజాతంత్రం అయితే లేదు. అందుకనే జనతంత్రం రావాలంటే ముందు చదువుకున్న వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళని జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ తయారు చేయాలి. ఇదిరా ప్రశ్నించరా అని చెప్పాలి. పాలనాలి, నీళ్ళనాలి. ఉన్నది చెప్పాలి కదా, చెప్పట్లేదు కదా. వాడు పాలన నీళ్ళు అంటున్నాడు, నీళ్ళని పాలు అంటున్నాడు. మంచి నలుపుని తెలుపు అంటున్నాడు, తెలుపుని నలుపు అంటున్నాడు. ప్రజాసేవ చేయడానికి రాజకీయ నాయకులు ఎంత వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంత చేయాలో
ప్రశ్నించే దానిలో మన జనాలు కూడా అంతే ఈక్వలెంట్గా వాళ్ళు ప్రశ్నించాలి. అప్పుడే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది రాజకీయ నాయకుల నుంచి అనేది అర్థమవుతుంది. అంటే అట్లా కూడా కాదు, ఇప్పుడు వాడు ప్రశ్నించాడు అనుకోండి, వాడిని జైలు పెడతారు. అది చెప్పాను కదా, ఉన్నప్పుడు ప్రశ్నించడానికి కూడా భయపడతారు. వాడు ఏమడుగుతాడు, ఎవరిని అడుగుతాడు లేదు కదా. అందుకే శ్రీశ్రీ ఏమన్నాడు, 2 రెడ్లు 4 అన్నందుకు జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు అన్నాడు. అందుకని ఏం చేయాలంటే సమాధానం ఏంటంటే కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్. ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం ఒకటే పరిష్కారం. ప్రజలు అందరూ కలిసి అడగాలి, ఒకరు కాదు. ఒకడైతే వాడిని జైలు పెడతాడు, లక్షల మంది అడిగితే ఏం చేస్తాడు వాడు? ఒక ఉద్యమం అందుకనే కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్ ఒకటి. రెండవది, మళ్ళీ ప్రశ్నించినప్పుడు కూడా ఏం చేయాలంటే దానికి సాలిడారిటీ బేస్డ్ స్ట్రగుల్ ఉండాలి. పోరాటం చేస్తే దానికి సంఘీభావం పునాదిగా నీ అంటున్నాం. నువ్వు పోరాటం చేయనైనా, నువ్వు నీడలో పోయినా ఎండలో పోయినా నీ వెంటుంటాం, నువ్వు జైలుకు పోయినా హాస్పిటల్కి పోయినా నీ వెంటుంటాం, నువ్వు నరకానికి పోయినా నీ వెంట నడుస్తాం అని చెప్పే ధైర్యం ఇచ్చే జనం కావాలి. సంఘీభావం అంటే మీ అంట సంఘ్ రైనా ఆప్కి సాత్ హయం అని చెప్పినట్టుగా. అందుకనే సాలిడారిటీ బేస్ కూడా నిర్మాణం చేసుకోవాలి. అప్పుడే దేశంలో రాజకీయాలు నీతివంతంగా ఉంటాయి. లేకపోతే అవినీతితోటే ఉంటాయి, కుల్లి కంప కొడుతుంటాయి. మేధావులేమో అబ్బాబ్బా అంటుంటారు, మళ్ళీ వాటితోటే కుమ్మక్క అవుతారు. మేధావులు ముక్కు మూసుకుంటారు. ముక్కు మూసుకోవడం కాదు కదా, లాఠీ లేపాలి కదా. వాడు లూటీ చేస్తున్నాడు, లాఠీ లేపాలి కదా. లాఠీ లేకపోతే ఏమవుద్ది? లూటీ చేసేవందే రాజ్యం అవుద్ది. అందుకని నీది లూటీ రా, అది లాఠీ రా అని చెప్పాలి. సో ఆఖరిగా మొన్న డిబేట్లో కూడా వచ్చింది, మా రిటైర్మెంట్ బీజేపీ వాళ్ళు చెప్పారు 75కి పాలిటీషియన్స్ రిటైర్ అవ్వాలి అన్నట్లు. కొత్త వాళ్ళకి ఇప్పుడు ప్రజాసేవ చేయడానికి రాజకీయాలకు వస్తున్నారు. రాజకీయాల్లో ఉండే కాదు, బయటకు వెళ్ళి కూడా ప్రజాసేవ చేయొచ్చు. యూత్కి, కొత్త వాళ్ళకి, ఫ్రెష్ బ్లడ్కి ప్లేస్ ఇవ్వడానికి రాజకీయాల్లో ఎప్పటి నుంచో 40-50 సంవత్సరాల నుంచి ఉన్నామని చెప్పుకునే వాళ్ళు రిటైర్ అయ్యి కొత్త వాళ్ళకి స్థానం ఇవ్వచ్చు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇవ్వాలండి. ఇప్పుడు అమెరికా ఉంది, మూడోసారి పోటీ చేయడానికి వీలేదు అధ్యక్షుడు, 2 సార్లే కదా. ఎమ్మెల్యే కూడా అంతే, 2 సార్లే. నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు, 10 ఏళ్ళు నువ్వు తర్వాత ఉండొద్దు. ఇంకేదైనా పార్లమెంట్ పో, ఈ సభలో మాత్రం ఉండవు. నువ్వు రాజ్యసభకు పో, లోక్సభకు పో, ఇంకో సభకు పో, అక్కడ 2 సార్లు ఉన్నావు. మళ్ళీ గ్రామ పంచాయతీకి పో, నువ్వు సర్పంచ్కి కూడా చేయి. ఎందుకు చేయవు నీ ఊరికి? నువ్వు అంత పెద్ద మొగాను పోటు కాని నువ్వు ఏముంది నీకు? నువ్వు సేవ కిందికి పోయి చేయాలి కదా. మళ్ళీ అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఒకసారి ఎక్కువ కాలం ఉంటే మురిగిపోద్ది కదా. ఇప్పుడు అమెరికాలో 2119 డ్యాములు చేసినారండి, కూల్చేసినారు. ఎందుకు చేసినారు? నీరు కుళ్ళిపోతుంది. అక్కడే స్టాగ్నెంట్ వాటర్ అయితే కుళ్ళిపోతుంది. ఇక్కడేమో కడుతున్నారు ఇండియాలో, ఎందుకంటే అవినీతి కాబట్టి కడుతున్నారు. అక్కడ నీతి ఉంది కాబట్టి రివర్ వాటర్ సిస్టమ్ రిస్టోర్ చేయడానికి చేస్తున్నారు. ఇక్కడ రాజకీయాలు కూడా రిస్టోర్ చేయాలి. అక్కడ డ్యాములు ఎట్లా పేల్చేస్తున్నారో ఇక్కడ రాజకీయాలు నువ్వు ఎక్కువ కాలం ఉండడానికి వీలేదురా అని చెప్పాలి. ఒకసారే ఉండు, 2 సార్లే ఉండు, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. అసెంబ్లీ 2 సార్లే, పార్లమెంట్లో 2 సార్లే. కాలిస్తే నువ్వు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీగా, రాజ్యసభగా, అంతేగాని అప్పర్ హౌస్లో ఉండగానే లోయర్ హౌస్లో ఉండొద్దు, ఎన్నిక కావడానికి వీల్లేదు అని చెప్పాలి. చెప్పేటట్టుగా చట్టాన్ని మార్చకపోతే ప్రజల చేతుల్లోకి తీసుకొని చెప్పాలి. వాని బురద జల్లాలి. ఎందుకు వస్తున్నావు? సోషల్ మీడియా వచ్చింది కదా. పూర్వం పెద్ద మీడియా ఉన్నప్పుడు నీకు అప్పుడు లేదు, సోషల్ మీడియా వచ్చింది. అప్పుడేంటి? పెట్టుబడిదారుల చేతుల్లో ఉంది మీడియా. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు అన్నారు. అప్పుడు పెట్టుబడిదారుల చేతులు ఉంది. ఇప్పుడు ఫ్రీ అయింది కదా, స్వేచ్ఛ వచ్చింది కదా, విముక్తి సాధించింది కదా మీడియా. కాబట్టి మీడియాను వాడుకొని చెప్దాము, నువ్వు ఈ దొంగ పనులు చేసినావు. రోజు ఛార్జ్షీట్ పెట్టాలి, ప్రతి ఎమ్మెల్యే మీద ఛార్జ్షీట్ పెట్టాలి. మంచి చేస్తే మంచిగా అనాలి, చెడు చేస్తే చెడు అనాలి. అందుకని దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తామని దానికి ప్లానింగ్ ఒకటి ఉండాలి. మంచి చేస్తే మల్లెపూల దండ, చెడు చేస్తే చెప్పుల దండ చెప్పాలి కదా. ఎక్కడన్నా చెప్తే అప్పుడు జనం వాడి బుద్ధి వస్తుంది. జనాలకి అలా ప్రశ్నించే గుణం రావాలి, నేర్పాలి. రాజకీయ నాయకులు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలి, డబ్బు సంపాదించడానికి అనేది ధ్యేయం కాకుండా. చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.